హాయ్ ఫ్రెండ్స్, కొత్త రేషన్ దుకాణాలకు జిల్లాల వారీగా డివిజన్ల వారీగా అధికారులు నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆ తాజా సమాచారాన్ని కూడా నేను మన పవర్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకు పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో భాగంగా ఈ రోజు కూడా మనకు 3 జిల్లాల నుంచి దాదాపు 250కి పైగా రేషన్ దుకాణాలను భర్తీ చేస్తున్నాం. దరఖాస్తు చేసుకోండి అంటూ డివిజన్ల వారీగా వివరాలను అయితే ఆయా ఆర్డీఓలు ఇస్తూ ఉన్నారండి. దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. మీ జిల్లాలో కూడా ఈ రేషన్ దుకాణాల నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు మీరు తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు తాజా నోటిఫికేషన్ల ద్వారా ఈ సమాచారాన్ని అయితే తెలుసుకుంటూ ఉండండి. ఇక విషయంలోకి వెళ్తే మనకు తాజాగా 3 జిల్లాలు అని చెప్పాను కదా, అందులో కడప జిల్లా, కాకినాడ జిల్లా, అల్లూరి సీతారామ జిల్లాకు సంబంధించి డివిజన్ల వారీగా ఈ ఖాళీ రేషన్ షాపులకు దరఖాస్తు చేసుకోండి అంటూ పూర్తి సమాచారాన్ని అధికారులు అయితే మనకి ఇస్తున్నారండి. ఆ వివరాలను అయితే నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ముందుగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి అధికారులు అయితే ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ సమాచారం ఈ విధంగా ఉంది. జిల్లాలోని పాడేరు డివిజన్ పరిధిలో గిరిజన సహకార సంస్థకు సంబంధించిన రేషన్ డిపోల డీలర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పాడేరు సబ్ కలెక్టర్ సౌమ్యమాన్ పటేల్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా అయితే తెలుపుతూ ఉన్నారు. వివిధ కారణాలతో రాజీనామా చేసిన వారు, మృతి చెందిన వారి స్థానాలతో పాటుగా కొత్తగా ఏర్పాటు చేసే రేషన్ డిపోలలో డీలర్ల నియామకానికి అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని, 30 రేషన్ డిపోల్లో డీలర్లను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ పరీక్షకు ఇంటర్మీడియట్ చదివిన వారు అర్హులని, అలాగే 18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని, అభ్యర్థులు సమీప తహసీల్దార్ కార్యాలయంలో లేదా పాడేరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జనవరి 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇలా దరఖాస్తు చేసుకున్న వారికి రాత పరీక్ష అలాగే ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తామంటూ పాడేరు డివిజన్ సబ్ కలెక్టర్ గారు అయితే మనకు పూర్తి సమాచారం అయితే ఇవ్వగా, ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించిన సమాచారం అండి. ఈ డివిజన్ పరిధిలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనే వివరాలను అయితే మనకు అధికారులు ఇవ్వలేదు కాబట్టి మీ సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినట్లయితే అక్కడ నోటీస్ బోర్డుపై వివరాలు రాసి ఉంటాయి. మీ గ్రామంలో ఖాళీ ఉండి రిజర్వేషన్ మీకు అనుకూలంగా ఉన్నట్లయితే మీరు ఈ రేషన్ షాప్కి అయితే దరఖాస్తు ఈ నెల 15వ తేదీ లోపు చేసుకున్నట్లయితే మీకు అధికారులు పరీక్ష పెడతారు, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అక్కడ కూడా పాస్ ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే ఈ రేషన్ దుకాణాలను మీరైతే సొంతం చేసుకోవచ్చు. అలాగే మనకు కాకినాడ జిల్లాకు సంబంధించి కూడా అధికారులు ఈ రేషన్ దుకాణాలకు దరఖాస్తు చేసుకోండి అంటూ వివరాలను వెల్లడిస్తున్నారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ జిల్లాలో చౌక దుకాణాల హేతుబద్ధీకరణలో భాగంగా చౌక దుకాణాల డీలర్ల భర్తీకి బుధవారం ఆర్డీఓలు ఎస్ మల్లిబాబు, కె శ్రీరమణి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. కాకినాడ డివిజన్ పరిధిలో 96, పెద్దాపురం డివిజన్ పరిధిలో 50 దుకాణాల డీలర్ల భర్తీకి ఆయా తహసీల్దార్ ఆర్డీఓ కార్యాలయాల్లో దరఖాస్తులు పొందవచ్చన్నారు. 8వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా తహసీల్దార్ ఆర్డీఓ కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు. డీలర్ల ఎంపికకు రాత పరీక్ష, ముఖాముఖి ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుందన్నారు. ఇందుకు గాను గొల్లప్రోలులో 7 దుకాణాలు, కాజులూరులో 6, కాకినాడ గ్రామీణం 2, కాకినాడ అర్బన్లో 33, కరపలో 6, పెదపూడిలో 6, పిఠాపురం 1, సామర్లకోటలో 13, తాళ్లరేవులో 18, యు కొత్తపల్లిలో 4, గండేపల్లిలో 6, జగ్గంపేటలో 1, కిర్లంపూడిలో 4, కోటనందూరులో 4, పెద్దాపురం 8, పత్తిపాడు 4, రౌతులపూడి 6, శంఖవరం 2, తొండంగి 4, తునిలో 6, ఏలేశ్వరంలో 5 చొప్పున రేషన్ దుకాణాలు అయితే ఖాళీగా ఉన్నాయని, ఇంటర్మీడియట్ చదివి 18 నుంచి 45 ఏళ్ల లోపు వయసున్న వారు ఈ నెల 8వ తేదీ సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలంటూ అధికారులు అయితే మనకు సమాచారం ఇస్తుండగా, కడప జిల్లాకు సంబంధించి కూడా భారీగా రేషన్ దుకాణాలను భర్తీ చేస్తున్నాం, దరఖాస్తు చేసుకోండి అంటూ అధికారులు వివరాలను వెల్లడిస్తున్నారు. ఆ పూర్తి సమాచారం ఈ విధంగా ఉందండి. బ్రహ్మంగారి మఠం మండలంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 43 రేషన్ దుకాణాలతో పాటు అదనంగా మరో 15 షాపులను ప్రభుత్వం పెంచి
ఈ షాపులకు దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తూ ఉంది. సోమిరెడ్డిపల్లె పంచాయతీలో కొత్తూరు వీరపనాయనపురంకు BCAకు, సోమిరెడ్డిపల్లె 2 మహిళకు, భీమటం SCకి, చెంగయ్య గారి పల్లెకు వినికిడి లోపం ఉన్నవారికి, రామచంద్రాపురం చౌదరి వారి పల్లె వినికిడి లోపం ఉన్నవారికి, రేకులకుంట BCA వారికి, దిరసవంచ ఇతరులకు, గొడ్లవీడు మహిళకు, బాకరాపేట OCకి, మూడుమాల BCDకి, నర్సిరెడ్డిపల్లి SC మహిళకు కేటాయించినట్టు రెవెన్యూ అధికారులు అయితే తెలిపారండి. ఈ నెల అనగా జనవరి 6వ తేదీలోపు దరఖాస్తులు ఆయా తహసీల్దార్ కార్యాలయంలో చేసుకోవాలంటూ అధికారులు వెల్లడిస్తుండగా, పొద్దుటూరు మండలంలోని 28 రేషన్ షాపుల డీలర్ల నియామకానికి అధికారులు నోటిఫికేషన్ విడుదలైతే చేశారు. పొద్దుటూరు మండలానికి సంబంధించి మున్సిపాలిటీ పరిధిలో 15, మండల పరిధిలో మరో 13 రేషన్ షాపులకు నోటిఫికేషన్ అయితే జారీ చేశారని, రిజర్వేషన్ ప్రకారం ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, 17వ తేదీ అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి అనంతరం ఇంటర్వ్యూ ఏర్పాటు చేసి ఎంపిక చేయడం జరుగుతుందని, వీటిలో 11 రేషన్ షాపులు బైఫరికేషన్ ద్వారా మిగిలిన 17 రేషన్ డీలర్ల రాజీనామా చేయడం ఇతర కారణాలతో భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందని, 18 నుంచి 40 ఏళ్లలోపు వయసు గల వారు ఇందుకు అర్హులని అధికారులు అయితే మనకు పూర్తి వివరాలను అందిస్తున్నారండి. ఈ డివిజన్ పరిధిలో మీ మండల పరిధిలో ఖాళీల వివరాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే మీ గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించి గ్రామంలో ఏమైనా ఖాళీలు ఉన్నాయా, ఉంటే ఏ రిజర్వేషన్ వారికి కేటాయించారు తదితర పూర్తి సమాచారాన్ని తెలుసుకుని మీ గ్రామ వార్డు సచివాలయాల్లోనే దరఖాస్తు ఫారాలు కూడా దొరుకుతాయి కాబట్టి వాటిని పూరించి మీ సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో చివరి తేదీ నాటికి ఇచ్చినట్లయితే మీకు పరీక్ష ఇంటర్వ్యూ అయితే పెట్టి ఎంపిక చేయడం జరుగుతుందండి. ఎప్పటికప్పుడు ఈ రేషన్ దుకాణాలకు సంబంధించి తాజా సమాచారం ఏదైనా ఉంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేస్తుంది. ఈ సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.